Dear friends, welcome to Biblical Parivartana. Welcome to Daily Devotions. Welcome to దేవుని ప్రేమ ఇదిగో. జూలై 4కి చెందినటువంటి వాక్య భాగం కీర్తనలు 135 నుండి 136. అయితే 135వ కీర్తనపై మనం ధ్యానించుకుందాం. అంతకుముందు చిన్న ప్రార్థన. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. దీనికి ఒక హెడ్డింగ్ ఇవ్వాలి అని అంటే, స్తుతి ఆరాధన అంటే ఇట్లా ఉండాలి. కీర్తన 135 మొదటి 4 వచనాలు మాత్రమే చదువుకుందాం. తర్వాత దానికి సంబంధించినటువంటి వాక్య భాగం తర్వాత చదువుకుందాం. ఇప్పటికీ మొదటి 4 వచనాలు. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణలలో నిలుచుండి వారలారా యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొని తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. చాలు. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఎందుకు ఇంత గంభీరమైనటువంటి కీర్తనగా ఆరాధించేటువంటిదిగా ఏ విధంగా ఆరాధించాలో ఇది కొంచెం మాదిరిగా ఉండినట్టుగా మనం గ్రహించాలి. ఎందువలన అని అంటే, ఈ కీర్తనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వచనం వేరే వాక్యాల నుండి, కీర్తనలు కానీ వేరే వాక్యాల నుండి దాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పబడి, దాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పటమే కాదు, దాన్ని ఎత్తి చెప్పినట్టుగా, దాన్ని కోట్ చేసినట్టుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ 3 పదాలు: కోటింగ్, సైటింగ్, మళ్ళా ఇన్ ఎఫెక్ట్ అనేటువంటి అర్థాలు. కోటింగ్ అంటే ఎత్తి చెప్పటం, అంటే అక్కడ ఉన్నటువంటి ఆ మాటల్ని అక్షరాల ఎత్తి చెప్పటం. మరి సైటింగ్ అని అంటే అర్థం ఏంటి అంటే, దాన్ని దృష్టిలో పెట్టుకుని అలాంటి మాటలే కాకుండా, ఆ మాటలు అక్షరాల ఎత్తి చెప్పటం కాకుండా దాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పేదాన్ని సైటింగ్ అని అంటారు. ఇన్ ఎఫెక్ట్ అని, ఇది దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, మనం దాని గురించి, ఆ కొటేషన్ గురించి చెప్పినప్పుడు ఆ కొటేషన్ అంతా కూడాను అక్షరాల మనం కోట్ చేయకుండా, మనం ఎత్తి చెప్పకుండా, దాని యొక్క సారాంశాన్ని మన మాటలతో చెప్పినప్పుడు దాన్ని ఇన్వర్టెడ్ కామాస్ ఉండి లేకపోయి మనం ఏం చెబుతామంటే ఇన్ ఎఫెక్ట్ అని అంటాం. అంటే ఈ కొటేషన్ వలన ఆయన గ్రంథకర్త, ఆ రచయిత ఈ విధంగా, ఈ ఉద్దేశంతో, దాని సారాంశం ఇది, దాని ప్రభావం ఇది, ఆయన ఇచ్చినటువంటి సందేశం యొక్క ప్రభావం ఇది అని నా మాటల్లో చెబుతున్నాను అనేటువంటి దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇన్ ఎఫెక్ట్ అంటారు. నేను దాన్ని ట్రాన్స్లేట్ చేసేది ఏంటంటే ఈ తీరులో. ఈ తీరులో అంటే ఈ అక్షరాలు కాదు, ఈ విధంగా చెబుతున్నాడు, ఈ అర్థంతో చెబుతున్నాడు అనేటువంటి విషయం. దీని ప్రభావాన్ని మన మాటల్లో చెబితే అనేటువంటి అర్థంతో ఈ తీరులో అని చెప్తానన్నమాట. ఇప్పుడు ఈ 135వ వచనం, మొదటి వచనం, ఈ 1, 2, 3 ఈ వచనాలు దేని గురించి అంటే యెహోవా సేవకులపై దృష్టి పెడుతున్నాడు ఇక్కడ అనేటువంటిది
ఆ మాటలు యెహోవాను స్తుతించుడి, నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా అని ఆ సేవకుల గురించి, యెహోవా మందిరంలో మన దేవుని ఆ, మందిరపు ఆవరణలో నిలుచుండి వారలారా, వాళ్ళు ఎవరంటే దేవుని సేవకులు. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి. అది మనోహరం. ఈ రెండు వచనాలు మనం చూసేటట్లయితే ఇక్కడ అవి వేరే వచనాల నుండి, వేరే కీర్తనల నుండి అవి ఆ, దాన్ని కోట్ చేయటం కానీ, దాన్ని సైట్ చేయటం కానీ మనం చూస్తాం. ఇక్కడ ఉమ్, నూట 113:1 యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, ఆయన ప్రజలందరూ ఎదుట యెహోవా మందిరపు ఆవరణలోను స్తుతించుడు అనేటువంటిది ఈ వాక్య భాగాల నుండి ఎత్తి చెప్పబడినవి అని గ్రహించాలి. ఇక్కడ ఇక రెండవ భాగంలో యెహోవా నామం, యెహోవా దయాళుడు. దయాళుడు అంటే ఇంగ్లీష్లో గుడ్, గాడ్ ఈజ్ గుడ్ అనేదాన్ని దయాళుడు అంటే దయ చూపించేటువంటి విధంగా అది ట్రాన్స్లేట్ చేయబడింది. కానీ దాని అర్థం ఏంటి అంటే గుడ్, దేవుడు మంచివాడు. కాబట్టి యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి. నామం, ఆయన నామం అది మనోహరం, అది మంచి అంటే యెహోవా యెహోవా మంచివాడు, ఆయన కీర్తించుట కూడా మంచిదే అనేటువంటి అర్థం. అది ఎక్కడి నుండి వచ్చింది అంటే 130 ఇది మూడో. ఇప్పుడు ఇక్కడ యెహోవా మంచివాడు అనేటువంటిది కీర్తనలో 3 కీర్తనలు ఈ విధంగా చెబుతున్నాయి. ఇదొక కీర్తన, మనం చదువుతున్నటువంటి 135వ కీర్తన. ఇంకా 52:9 కూడా అదే విధంగా చెప్పబడింది. నీవు దాన్ని నెరవేర్చితే కనుక నిత్యము నిన్ను స్తుతించదను, నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. గుడ్, ఉత్తమమైనదంటే గుడ్. ఆయన నామం ఉత్తమమైనది, గుడ్. కాబట్టి ఆయన స్తుతించడం కూడా ఉత్తమమైనది. మన దేవునికి స్తోత్రగానం చేయుట మంచిది. కాబట్టి ఈ 3 కీర్తనలో దేవుడు దయాళుడు, దేవుడు మంచివాడు, కాబట్టి ఆయన కీర్తించడం కూడా మంచిదే అనేటువంటి ఆలోచన అన్నమాట. తర్వాత ఆయన అంతులేని శక్తి సామర్థ్యములు గలవాడు అని 5, 6, 7 వచనాల్లో మనం చూస్తాం. అవి కూడాను ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి రీతిగా ప్రతి ఒక్క వచనం వేరే వచనాల నుండి తీయబడింది. లేకపోతే ఈ వచనం, ఈ 135 కీర్తనలో ఉన్నటువంటి వచనం వేరే చోట, వేరే లేఖనాల్లో అక్కడ ఎత్తి చెప్పబడింది. కాబట్టి ఇప్పుడు ఎవరు బారో చేసుకున్నారు, అక్కడిది ఇక్కడ లేకపోతే ఇక్కడిది అక్కడ అనేది అది అంత ముఖ్యమైనటువంటి ప్రశ్న కాదు. హూ బారోడ్ హూమ్, హూ కోటెడ్ హూమ్ అనేది ముఖ్యమైనది కాదన్నమాట. కానీ ఇప్పుడు ఇది నేర్చుకోవాలి ఏంటంటే అక్కడ నుండి వచ్చినటువంటి రీతిగా, లేకపోతే ఇక్కడ నుండి వచ్చినటువంటి రీతిగా అక్కడ అక్కడ అంటే ఆ అక్షరాలు, ఆ ఐడియా మనం ఉన్నట్టుగా చూడాలి. 135 కీర్తనలో ఆయన స్తుతి చెల్లిస్తున్నప్పుడు వేరే వాక్య భాగాల్ని ఆయన వల్లిస్తున్నట్టున్నాడు. వాక్య భాగాలు అయి ఉండొచ్చు, లేకపోతే ఆయన చరిత్ర అయి ఉండొచ్చు. అది మనం గమనించాలి. ఇక్కడ యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఇక్కడ అదే ఐగుప్తులు గర్వించి ఇశ్రాయేలీయుల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూచి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదనెను. ఓకే, అంటే ఇప్పుడు అది ఇత్రో చెప్పినటువంటి మాటలు, దాన్ని నిర్గమకాండం నుండి ఆ మాటలు చెప్పినట్టుగా ఉంటుందన్నమాట. మరి 6వ వచనం, ఆకాశమందు భూమి అందును
సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. మరి కీర్తనలు 115, 13, 3లో కూడాను ఆ విషయాన్ని చూస్తున్నాం. మా దేవుడు ఆకాశం అందున్నాడు, తనకిచ్చవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడి నుండి ఆయన ఎత్తి చెబుతున్నాడు. మరలా 7వ వచనం, భూదిగంతముల నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే, వాన కురిసినట్లు మెరుపు పుట్టించేవాడు ఆయనే, తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయను. ఇర్మియా 10:13. ఆయన ఆజ్ఞేయగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును, భూమి అంత భాగముల నుండి ఆయన ఆవిరి ఎక్కువ చేయును, వర్షము కలిగినట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనాగారముల నుండి గాలిని రావించును. అదేవిధంగా ఇక్కడ మరలా కంటిన్యూయింగ్ విత్ దాట్, ఐగుప్తులో మనుషులు తొలిచూపులను పశువుల తొలిచూపులను ఆయన హతం చేసిన, ఆయన యొక్క శక్తిని, ఆయన మహత్కార్యాన్ని, ఆయన బలాన్ని చూపించేటువంటి మాటలు కొనసాగుతూనే ఉంటున్నాయి. ఇక్కడ ఐగుప్తు 136:10లో అదే ఐడియా ఉన్నది. ఐగుప్తు ఇక్కడ ఆయనే సూచక్రియలను మహత్కార్యములను జరిగించును, ఆయన హతం చేసెను, ఆయన ఆ మహత్కార్యములను చూసెను, ఆయన కృప నిరంతరముండును. అనేకులైన, ఇక్కడ 10వ వచనం, బలిష్ఠులైన రాజులను ఆయన హతము చేసి ఉన్నాడు. ఎవరు వాళ్ళు అంటే అమోరీయులు, ఓగు, అమోరీయుల రాజైన ఓగు. మరి అక్కడ ఆయన దేశమును స్వాస్థ్యముగా ఇశ్రాయేలు తన ప్రజలకు స్వాస్థ్యముగా అప్పగించను. కాబట్టి ఓగు, మరి బాషాను రాజైన ఓగు, అమోరీల రాజైన సీహోను. ఓకే, అంటే ఈ గ్రంథాల నుండి ఇది ఎత్తి రాస్తున్నట్టుగా మనం చూస్తాం. మరలా ఇంకోటి ఏంటంటే వారి దేశమును స్వాస్థ్యముగా ఇచ్చి ఉంటున్నాడు. ఇక్కడ 136వ కీర్తనలో కూడాను, అంటే నెక్స్ట్ కీర్తనే, ఇప్పుడు 135 చదువుతున్నాం, నెక్స్ట్ కీర్తన 136. దానిలో కూడాను ఇక్కడ మాటలు చెప్పటమే కాదు, కొన్ని వచనాలు జస్ట్ అక్షరార్థకంగా ఎత్తి చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. మనకు స్వాస్థ్యంగా అప్పగించను, ఆయన కృప నిరంతరముండును, స్వాస్థ్యంగా అప్పగించను. మరలా యెహోవా నామం గురించి, యెహోవా నామము నిత్యం నిలుచును. యెహోవా నామము, యెహోవా ఆయన తరతములు, ఇది నా జ్ఞాపకార్థ నామము, దేవుని యొక్క నామం. యెహోవా తన ప్రజలకు న్యాయము, ఇక్కడ న్యాయం తీర్చుట, ఇక్కడ ఆయన న్యాయం, ఇక్కడ న్యాయం గురించి చెప్పకముందు ఇక్కడ నామం గురించి చెప్తాం. నామం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు క్లెమెంట్ అని అంటే నా వ్యక్తి, క్లెమెంట్ అనేటప్పటికీ నన్ను జ్ఞాపకం చేసుకుంటారు. అదేవిధంగా నామము అని అంటే యెహోవా, నామం అంటే ఇశ్రాయేలు దేవుడు అని అర్థం చేసుకోవాలి. మరి యెహోవా అని చెప్పొచ్చు కదా, ఇశ్రాయేలు దేవుడు అని చెప్పవచ్చు కదా. కొన్నిసార్లు చెప్పారు, కానీ కొన్నిసార్లు నామము అన్నారు. ఎందుకు నామము అని అన్నారంటే, పేరు ఆయన సూచిస్తుంది, ఆయన స్వభావాన్ని, ఆయన కార్యాలని, అన్నిటినీ. మరి నామం ఎందుకు అని అన్నారు అని అంటే, యూదులు ఆ నామాన్ని ఉచ్చరించటానికి సందేహించారు, హెజిటేట్ చేశారు. ఎందువల్లంటే మరి పదాజ్ఞల్లో 2వ ఆజ్ఞ ఏంటి? యెహోవా నామమును వ్యర్థముగా, మూడవ ఆజ్ఞ, యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. ఏమో ఆయన పేరు చెబితే పదే చెబుతూ ఉంటే అది ఊతపదం నాకు అవుతుందేమో, అందువలన ఆ నామాన్ని అవాయిడ్ చేశారు.
ఇప్పుడు ఆ, మీ ఇంట్లో కూడాను భార్యాభర్తల సందర్భంలో మరి ఆ, వాళ్ళు భార్యలు ఎప్పుడు కూడాను ఆ, భర్తల్ని గౌరవిస్తూ పేరు పెట్టి మన సంస్కృతిలో చెప్పరు. ఎందువల్లంటే ఆ గౌరవం అన్నమాట. కాబట్టి అదే అదే రీతిలో ఇప్పుడు భర్తనే ఆ విధంగా పేరు పిలిచి ఆ, పేరు పెట్టి పిలవకపోతే మరి దేవుడిని ఏ విధంగా పేరు పెట్టి పిలవాలి అనేటువంటి భయంతో ఆ, వాళ్ళు నామం, ఆయన పేరు, ఆయన పేరు అంటే ఇక ఆయనే ఆయన అర్థంతో అన్నమాట. ఆయన ఏంటి న్యాయం తీరుస్తాడు, యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును అనేది ఆ ఐడియా ఎక్కడుంది అని అంటే ద్వితీయోపదేశకాండం 32, ఇంగ్లీష్లో 36 ఉంటుంది, తెలుగులో అదే ఐడియా 38లోనూ ఉంటుంది, తర్వాత 36లోనూ ఉంటుంది. ఓకే, 35లో ఉంటుంది, 38లో ఉంటుంది. పగదీర్చుటయు ప్రతిఫలం ఇచ్చుటయు నావే అంటాడు, న్యాయం తీరుస్తాడు అన్నమాట. పగ తీర్చుకుంటూ న్యాయం తీరుస్తాడు. ఇక్కడ 38వ వచనం, ద్వితీయోపదేశకాండం 32, 38వ వచనంలో నిజముగా తన ప్రజలకు తీర్పు చేయును అని ఉంది. అంటే ఇంగ్లీష్లో అయితే 36వ వచనంలో ఉంటుంది అన్నమాట. వెంజన్స్ ఈజ్ మైన్, పగ తీర్చుకున్నట్ట నాది, కాబట్టి నాకు వదిలిపెట్టు, నువ్వు పగ తీర్చుకోవద్దు, నాకు వదిలిపెట్టు అనేటువంటిది మరి అపోస్తలుడైన పౌలు కూడాను రోమా 12:7లో చెబుతాడు. ఇప్పుడు దానికి మనం వెళ్ళొద్దు అన్నమాట. కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే వేరే వేరే లేఖనాల్లో ఉన్నటువంటి వాటిని ఈ యొక్క 135వ కీర్తనలో ఉన్నటువంటి 21వ వచనంలో కూడాను ఆయన వాటిని ఎత్తి చెబుతున్నాడు, లేదా సైట్ చేస్తున్నాడు, కోట్ చేస్తున్నాడు అని మనం చెప్పాలి. లేకపోతే 135లో ఉన్నటువంటి కొన్ని వాక్యాలు వేరే లేఖనాల్లో కూడా ఎత్తి చెప్పబడినవి అనేటువంటి పాయింట్ ఇక్కడ. దానికే డీటెయిల్స్ ఇస్తున్నాను అనమాట. ఇక్కడ 15వ వచనం, అన్యజనుల విగ్రహములు వెండి బంగారు వంటివి. అక్కడ కీర్తనలో 115లో 4వ వచనంలో కూడాను దాని గురించి చెప్పబడింది. వాటికి నోరుండియు చెవులుండియు, ఓకే, మరి ఇక్కడ వాటికి నోరుండియు చెవులుండియు, ఇక్కడ చేతులు కూడా అక్కడ ఆయన అక్కడ 115వ కీర్తనలో మనం చూస్తుంటున్నాం. మరి ఇంకా ఏంటి 18వ వచనంలో వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచువారును వారందరూ వాటితో సమానులగుదురు అనేటువంటిది ఇక్కడ 115వ కీర్తన 8వ వచనంలో ఉంటుంది. కాబట్టి దీని నుండి వాళ్ళు కోట్ చేశారు. ఈ కీర్తనకర్త ఈ యొక్క వాక్య భాగాల నుండి కోట్ చేశాడు. మరలా ఇక్కడ చివరిలో 19, 20, 21లో మనం చూసేది ఏంటి అని అంటే 3-4 గుంపులుగా ఉన్నటువంటి ప్రజలు, ఇశ్రాయేలీలు, లేవీయులు, మరి యెరూషలేములో నివసించేటువంటి వారు. అది కూడాను 115వ కీర్తన నుండి ఎత్తి చెప్పబడింది. ఇశ్రాయేలీయులారా, అహరోను వంశస్థులారా, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి ఇశ్రాయేలులో నివసించేటువంటి వారులారా. అగైన్ ఇక్కడ నుండి ఎత్తి చెప్పబడ్డాయి ఎక్కడై అని చెప్పాలి. దాని గురించి తర్వాత చెప్పుకుందాం. మరలా ఇప్పుడు మెయిన్ టెక్స్ట్కి వెళదాం. ఇక్కడ ఇప్పుడు 5, 7 వచనంలో మితిలేని, ఇప్పుడు నేను చెప్పిందే ఇక్కడ మరలా తరువాత 5, 7 వచనములు మితిలేని దేవుని శక్తిని ఉద్ఘాటిస్తూ నిర్గమకాండం
మరి 18 కీర్తన 117 లేకపోతే ఇర్మియా 10:13లో జ్ఞాపకం చేస్తున్నది. ఓకే, ఇప్పుడు చెప్పిందంతా కూడాను మరలా రిపీట్ చేస్తున్నాం ఇక్కడ. 5వ వచనంలోని మాటలు నేను ఎరుగుదును అనుట ద్వారా తన వ్యక్తిగత ఒప్పుకోలును ఉద్ఘాటించుట ద్వారా ఈ సత్యమును తెలుసుకున్నట్టు మాత్రమే గాక వాటిని అనుసరించి జీవించవలసిన మాటలని తెలియజేస్తున్నది. ఏంటి? నేను ఎరుగుదును అని అంటే ఎరగటమే కాదు, దాని గురించి నేను జీవిస్తున్నాను అనేటువంటి రీతిగా ఇక్కడ ఈ వచనాల్లో చెప్తుంటున్నాడు. అదే మరి కీర్తన 115:3లో మనం చూసాం, నిర్గమకాండంలో కూడా చూసామన్నమాట. ఎక్కువ భాగము తరువాత ఎక్కువ భాగం కీర్తనలో అక్కడక్కడ కనిపిస్తుంది. తరచుగా అదే పదాలు ఎత్తి చెప్పబడినవి అన్నమాట. అంటే తరువాత కీర్తన అంటే 136వ కీర్తన. ఇక్కడ 10వ వచనం 18 నుండి 22లో చదివితే అక్కడి నుండి కోట్ చేసినటువంటి రీతిగా ఈ 8 నుండి 12 వచనాలు కనిపిస్తున్నాయి అన్నమాట. 8 నుండి 12 135 8 నుండి 12 వచనాలు ఇక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఏ కీర్తనను ఎత్తి చెప్తుంది అంటే 135ని కాపీ కొట్టి 136 చెప్తుందా, లేకపోతే 136 నుండి కాపీ కొట్టి 135 చెప్తుందా అనేటువంటి ప్రశ్న అనవసరం. ఓకే, అది ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న కాదు. సీహోను ఓగు రాజుల ఓటమిని గురించిన ప్రస్తావన ఇక్కడ సంఖ్యాకాండంలో కూడా మనం ఆ సంఘటనని మనం చూస్తాం. ఇక దేవుని నామం 13, 14 వచనాలు అది కూడాను ఈ నిర్గమకాండం నుండి ద్వితీయోపదేశ కాండం నుండి వాటిని మనసులో పెట్టుకున్నటువంటి రీతిగా మనం గమనించాలి. విగ్రహారాధన వెరితనమును గురించిన తరువాత వచనములు అంటే ఈ 15 నుండి 18 ఈ కీర్తనలు, ఈ వచనాలు ఈ కీర్తనను మనసులో పెట్టుకుని చెప్పినట్టుగా కొన్ని అయితే దాదాపు అక్షరాల అనుసరిస్తుంది, అంటే కోట్ చేశాడన్నమాట. ఇలాంటి విశ్వాసం, కన్విక్షన్ అంటే విగ్రహాల గురించినటువంటి అది వెరితనం అని ఆ కన్విక్షను యెషయా ప్రవచనాల్లో కూడా అది వ్యక్తపరచబడింది. ఈ కీర్తనలోని చివరి వచనములు ఓకే అంటే 19, 20, 21 కీర్తన 135, 19, 20, 21 ఈ 3 వచనాలు అవి ఎక్కడి నుండి తీయబడ్డాయి? కీర్తన 115, 9, 10, 11 వచనాల నుండి తీసుకొనబడినట్లుగా కనిపిస్తుంది. ఇక్కడ 3-4 గుంపులు చెందినటువంటి వారు మనం చూసాం కదా ఇందాక. ఇశ్రాయేలీయులు, లేవీయులు, యెరూషలేములో ఉన్నటువంటి దైవజనులు. ఆ గుంపులు అందరూ కూడాను దేవుని మహిమపరచాలి అని ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి అన్నమాట. ఇదంతా ఎందుకు చెప్పుకున్నాం మనం అంటే, ఇప్పుడు దయచేసి గమనించండి. కీర్తనలు రచించినప్పుడు ఈ విధంగా వివిధ భాగాలను కలుపుట, దాన్ని పెస్టిచ్ అంటారు. అంటే అక్కడక్కడ ఉన్నటువంటి వాక్య భాగాల్ని ఆయన పొందుగుర్చి 135లో రాశాడు అని అంత క్లియర్గా మనం తెలుసుకున్నాం. ఓకే, దాన్ని పేస్ట్ చేసినట్టుగా అక్కడక్కడ వాక్య భాగాల్ని ఇక్కడ పేస్ట్ చేసినట్టుగా ఉంటుంది. దాన్ని పెస్టీజ్ అంటారు. అవన్నీ కలపబడ్డాయి. కలుపుతూ ఎందుకు కలిపాడు అంటే ఒక అద్భుతమైన స్తుతి సముదాయమని చెప్పగలం. ఒక స్తుతించేటువంటి రీతిగా ఆ యొక్క వాక్యాల్ని పొందుగూర్చాడు. ఆ వాక్య సముదాయం
స్తుతించడానికి వాక్య సముదాయం అని మనం గ్రహించాలి. వాక్య సముదాయం. ఆల్ రైట్. ఇప్పుడు లేఖనాల్లోని ఇప్పుడు ఏవేంటి ఏవేవి ఏ వచనాలు ఏ లేఖనాల్ని ఎత్తి చెప్పాడు అని అంటే ఇశ్రాయేలుకి చరిత్రకు సంబంధించినటువంటి వాక్యాలు, తర్వాత వాక్య భాగాలు కూడా, వాక్యాలు చరిత్రకు సంబంధించినటువంటివి ఆ విషయాలు అవన్నీ కూడాను కలిపి ఒక ఒక పెస్టిచ్ లాగా వాటిని కలిపి ఒక సముదాయం లాగా చేశాడు. అంటే దాని అర్థం ఏంటి? ఈ చరిత్రతో ఆ వాక్య భాగాలతో ఈ రచయిత యొక్క మనసు కంప్లీట్గా నిండిపోయింది అని అనిపిస్తుంది. ఈ విధంగా ఆనందదాయకమైన స్తుతిగీతమును పొందుగూర్చుతున్నప్పుడు లేఖనముల నుండి పదజాలంతోనూ వచనములతోనూ దానిని అల్లుచున్నాడు. వచనాలే ఎత్తి చెప్తున్నాడు. కొన్ని వాక్యాలు, కొన్ని పదాలు తీసుకున్నాడు. ఆ విధంగా తీసుకుని మరి స్తుతి గీతాన్ని ఆనందకరమైనటువంటి స్తుతి గీతాన్ని ఆయన ఏర్పరిచాడు. ఇప్పుడేంటి మన ఆరాధన ఎట్లా ఉంటుంది? గతంలో ఇవాంజలికల్స్ ప్రార్థన చేసేటప్పుడు ఆ విధంగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వాక్యాలు చదువుతారు కాబట్టి, వాక్యాలు కంఠస్థం చేస్తారు కాబట్టి, ఇక ప్రార్థన చేసేటప్పుడు అవి గుర్తుకొస్తూ ఉంటాయి. వాటినే వల్లించుకుంటూ, వాటినే ధ్యానించుకుంటూ ప్రార్థన చేస్తారన్నమాట. అంటే స్తుతి స్తోత్రాలు చెల్లించినప్పటికీ, లేక విన్నప ప్రార్థన చేసినప్పటికీ ఆ యొక్క మాటలతో చేస్తారు. ఇలాంటి విధానము అసామాన్యమైనది కాదు. అంటే ఆ దినాల్లో తరచుగా అది ఆ అలవాటు చొప్పున వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు, స్తుతించేవాళ్ళు. ప్రార్థన కూడికల్లో వారి విశ్వాసులు, సహోదరీలు ప్రభువు సన్నిధిలో వారి హృదయములను కుమ్మరిస్తున్నప్పుడు లేఖన భాష తీరులో వారి స్తుతి స్తోత్రాలతో పాటు వారి విన్నపములను వ్యక్తపరుచుకునేవాళ్ళు. అంటే లేఖనాలు. నిజానికి ప్రస్తుత కాలంలో ఇప్పుడేం జరుగుతుంది అంటే దానికి విభిన్నంగా జరుగుతుంది. ప్రస్తుత కాలంలో ఊత పదముల వలె ఒక అరడజను కంఠస్థం చేసిన వాక్యములను వల్లిస్తూ అధోగతి ఇక ఎప్పుడు అదే చెప్పటం. ఎప్పుడు ప్రార్థన చేసినా కానీ మనం ఏదైతే ఒక 5-6 వాక్యాలని కంఠస్థం చేస్తాం, ఇక అది ఉపయోగించుకోవాలని మనం ప్రార్థన చేసినట్టుగా ఉంటుంది. కానీ ఉన్నతమైనటువంటి బెస్ట్ ప్రేయర్, బెస్ట్ స్తుతి ఏంటి అంటే అలాంటి స్తుతి స్తోత్ర ప్రార్థన విశాలమైన లేఖనాలతో శృంగార విహారం చేసినట్లుంటుంది. ఒక పార్కులో, లేఖనాలైనటువంటి పార్కులో విహారం చేస్తూ స్తుతి స్తోత్రాలు, ప్రార్థన, విన్నపాలు చేసినట్టుగా ఉంటుందన్నమాట. లేఖనాల పరిజ్ఞానము ప్రజలలో పెరుగుతున్నప్పుడు ఇది కనిపిస్తుంది. వాక్యం చదువుకోకుండా వాక్య జ్ఞానంలో ఎదగకపోతే అలాంటి స్తుతి స్తోత్రం, అలాంటి ప్రార్థన రాదు. ఆత్మీయ బలిష్టతను బైబిల్ అనుసరించి పురికొల్పబడే స్థితిగా ఉంటుంది. ఈ దినాల్లో కనిపించే సంకుచితమైన అంశాలతో అర్థము లేని మెత్తని మాటలను ప్రార్థనలో తరచుగా వింటున్నాము. అది ఎట్లా ఉంటుంది అని అంటే బెథోవెన్ 5వ సింఫనీ, అది గంభీరమైనటువంటి ఆ సింఫనీ. ఇక మేరీ హ్యాడ్ ఎ లిటిల్ ల్యాంప్ అనేటువంటి చిన్నపిల్లల రైమ్ ఉంటుంది కదా, దానికి దీనికి ఎంత తేడా ఉంటుంది? అట్లా ఉంటుంది. మనం చేసే ప్రార్థనలకి
ఈ 135 కీర్తనలో ఉన్నటువంటి ప్రార్థనకి. కాబట్టి సారాంశం ఏంటి అంటే మనం వాక్యం చదువుకుని కంఠస్థం చేసి మరి మనం ప్రార్థన చేసేటప్పుడు ఆ వాక్య భాగాలతో మనం ప్రార్థన చేస్తే అది గంభీరంగా ఉంటుంది. ఆ విధంగా చేద్దాం. మరి నేను కొన్ని వాక్యాలు కంఠస్థం చేశాను. అది ఎప్పుడంటే 1966లో 8 మాసాలు ట్రైనింగు. అప్పుడు మేము కొంతమందివి ఒక నిబంధన చేసుకున్నాం, ఒడంబడిక చేసుకున్నాం. ఒక ఆస్ట్రేలియను, ఒక కర్ణాటక ఇంజనీరు, మరలా సింగపూర్ అతను, నేను, ఈ నలుగురిని కలిసి ఒడంబడిక చేసుకున్నాం. ఏంటి, రోజుకి ఒక బైబిలు వచనం కంఠస్థం చేయాలి. ఓకే. ఈ టాపికల్ మెమరీ సిస్టమ్ అని నావిగేటర్స్ కొన్ని ప్రింట్ చేసేవాడు ఆ దినాల్లో. మరి ఇప్పుడు ఉన్నాయో లేదో తెలియదు. అది చిన్న కార్డుల మీద ఒక్కొక్క వాక్యం ఉండేదన్నమాట. దాన్ని కంఠస్థం చేసేవాడు. ఎట్లా కంఠస్థం చేసామంటే ఒక్కొక్క తప్పుకి పెనాల్టీ. అంటే ఆ దినాల్లో పైసలు ఉండే అనుకోండి. ఒక్కొక్క తప్పుకి ఒక్కొక్క పైసా. 3 తప్పుల కంటే ఎక్కువ ఉంటే 5 పైసలు. మా నలుగురిలో ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే, డే టైం కానీ నైట్ టైం కానీ ఆ దినానికి సంబంధించినటువంటి వాక్య భాగం తప్పు లేకుండా చెప్పాలి. అంత ఇంకా కాటస్ చేయాలన్నమాట. ఆదివారం వచ్చేటప్పటికి ఆ వారంలో 7 రోజుల్లో చేసినటువంటి వాక్యాలు అంతకు ముందు చేసినటువంటి వాక్య భాగాలు ఏదైనా సరే ఆ ఆదివారం దినాన చెప్పాలి. ఆ విధంగా పెనాల్టీ కట్టి మేము కంఠస్థం చేసాం. ఇప్పుడు నాకు అవి చాలా హ్యాండీగా ఉంటాయి. నేను ప్రార్థన చేసుకునేటప్పుడు మరి అవి చాలా ఉపయోగపడతాయి. అంతేకాదు, ఎవరైనా ప్రశ్నలు అడిగినప్పుడు ఆ వాక్య భాగాలు గుర్తొస్తాయి అన్నమాట. మరి ఆ వయసులో ఉన్నప్పుడు కంఠస్థం చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కంఠస్థం చేయటం మంచిది. అది తప్పకుండా మన ప్రార్థనలోను, మన పరిచర్యలోను, మరి ఎవరైనా ప్రశ్న వేస్తే ఆ కౌన్సిలింగ్లోను అప్పుడు కూడా మనకి దోహదపడతాయి. మరి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మా పిల్లలు ఒక్కొక్క కీర్తన చదవకపోతే, కంఠస్థం చేయకపోతే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఉండేది కాదు. అంటే కంఠస్థం చేయటంలో అంటే వాళ్ళు చేయగలరు అన్నమాట. వీఆర్ యాక్చువల్లీ అమేజ్డ్. చాలా ఆశ్చర్యపడేవాళ్ళం. అరే 6 వచనాలు 10 వచనాలు జస్ట్ బ్రీఫ్ టైంలో హాఫ్ అన్ అవర్లో మొత్తం వాళ్ళు కంఠస్థం చేసి చెప్పి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళు. కాబట్టి పిల్లలు కూడా కంఠస్థం చేస్తే బాగుంటుంది. ఎప్పటికైనా కానీ అవి చాలా ఉపయోగపడతాయి. ఆ విధంగా 135వ కీర్తనీయుడు ఆ విధంగా వాక్యాలని మనసులో పెట్టుకుని ప్రార్థించాడు. ఆ విధంగా మనం ప్రార్థన చేయాలని ఆశిద్దాం. ప్రార్థన చేసుకుందాం. May the Lord bless you and keep you, protect you. May He cause His face to shine upon you and be merciful to you. May He cause His countenance shine upon you and give you peace. Amen. God bless you.